అబ్బాయిలు అనుకోండి మామూలు కాళ్ళు చేతులు అనుకోండి బైక్ వేసుకుంటారు, పార్టీకి వెళ్తారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, సిగరెట్లు తాగుతారు, దూకుతారు, చెమ్ముతారు, అన్నీ ఉంటాయి. వీళ్ళకేం తెలుసు అనుకుంటే అక్కడే ఉంటారు. అది ఏ పని అయినా సరే పర్ఫెక్షన్గా ఉంటుంది. అసలు ఊహించరు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చేసేస్తారో. అది నేను ఫీల్డ్లో ఉన్నా, వాళ్ళతో ఉన్నా. పుట్టినప్పటి నుంచి నేను వాళ్ళతోనే ఉన్నా. మీకు ఒకటి చెప్తా, ఒక ఎగ్జాంపుల్. చిన్నప్పుడు నాకు 2వ తరగతో 3వ తరగతో మా అమ్మ మా నాన్న ఏం చేశారంటే నాకు కాళ్ళకి ఆపరేషన్ చేయించారు తిరుపతిలో ఒక హాస్పిటల్ అండ్ కమ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట. ఆ హాస్పిటల్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఆపరేషన్ చేయించినప్పుడు నేను బాగా ఏడుస్తున్నా, కాళ్ళకి నొప్పులు పుడుతున్నాయి. ఒక డాక్టర్ ఉన్నారు అక్కడ, నాకు కాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ వేపించి నడిపిస్తున్నారు. నువ్వు నడు అని. ఏ ఇయర్లో మేడం అది? ఇది ఆల్మోస్ట్ 19. మీరు ఏ వయసులో ఉన్నారు? నాకు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంది. మా అమ్మ మా నాన్న మీరు చూసే ఉంటారు, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఒక వాకింగ్ ఏరియా ఉంటుంది అనమాట. మాకు 2 పట్టుకుని 2 కడ్డీలు అటుపక్క ఇటు పక్క పట్టుకుని నడుస్తుంటాం. నడిచే శక్తి ఉండదు, కానీ నడవటానికి ట్రై చేస్తూ ఉంటాం. పడిపోవాలనిపిస్తుంది, కాళ్ళు గుంజుతాయి, కాళ్ళు ఎత్తి ముందు పెట్టలేం. ఆ టైంలో నువ్వు ఇంత ఏడుస్తున్నావు, నాకు కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి, కారుతా ఉన్నాయి అనమాట. దానికి పడిపోతున్న మధ్యలో లెగుస్తున్నా పట్టుకుని. ఆ డాక్టర్కి నా మీద కోపం వచ్చింది, నేను ఏడుస్తున్నానని. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పి ఇంకో రూమ్లో తీసుకెళ్ళాడు. అక్కడ చేతులు లేని పిల్లలు ఉన్నారనమాట ఆ రూమ్లో. నా వయసు పిల్లల దగ్గర తీసుకెళ్ళాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆర్టిఫిషియల్ చేయబెట్టారు. సేమ్ నా ఏజ్ అబ్బాయి ఉంటాడు, చిన్న బాబు. ఆర్టిఫిషియల్ చేయబెట్టారు. చేయి ఆ చేయికి ఒక క్లిప్ లాగా పెట్టారనమాట. క్లిప్లో ఒక పెన్ పెట్టారు. ఆర్టిఫిషియల్ హ్యాండ్, దాని క్లిప్కి ఒక పెన్ను. అబ్బాయి ఫాస్ట్గా ఎంత నీట్గా రాస్తున్నాడంటే అంత నీట్గా నోట్స్ రాస్తున్నాడు. అప్పుడు డాక్టర్ చెప్పాడు, చూడు కష్టం నీదే కాదు వీళ్ళది కూడా. మరి ఈ అబ్బాయి ఆర్టిఫిషియల్ చేతిని పెట్టినప్పుడు అబ్బాయి కూడా అంతే పెయిన్ వచ్చింది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎంత నీట్గా నోట్స్ రాశాడు, ఎంత నీట్గా స్టోరీ రాస్తున్నాడు ఇక్కడ. మరి నువ్వు ఏడుస్తున్నావు కదా అంటే, ఆ రోజు నుంచి నా కళ్ళలోంచి నీళ్ళు రాకూడదు, నేను పోరాడాలి, నేను ఫైట్ చేయాలని నేను నడక నేర్చుకున్నా. ఆర్టిఫిషియల్ లిమ్స్తో వాక్ చేయడం నేర్చుకున్నా. అది చాలా కష్టమైన పని అండి. ఇనీషియల్ డేస్లో అస్సలు నడలేని వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుని పరిగెత్తడం చాలా కష్టమైన పని. అప్పుడు నాకు ఏమర్థమైందంటే అక్కడ చూసి ఇంకొక ఇన్సిడెంట్లో ఒక 3 ఇయర్స్ బాబు పుట్టడంతోనే కింద 2 కాళ్ళతో కాళ్ళు లేవన్నమాట. వాళ్ళ మదరు చెన్నై నుంచి వచ్చారు. అది మేము ఉండేది తిరుపతిలో రూయా వాళ్ళది రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, శ్రీ బాలాజీ రీహాబిలిటేషన్ సెంటర్ అని. వాళ్ళ అమ్మ ఆ బాబుని చెన్నై నుంచి తీసుకొచ్చింది. ఆ బాబుకి ఏం చేశారు, ఈ జైపూర్ ఫుట్లా ఉంటుంది కదా ఆర్టిఫిషియల్ ఫుట్, ఈ కాలికి ఒకటి పెట్టి, ఆ చిన్న బాబు కదా ఏం తెలియదు 3 ఇయర్స్, వాళ్ళ మమ్మీని చూపించారు. అదిగో మీ మమ్మీని క్యాన్ చేయని. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పారు డాక్టరు, మమ్మీ దూరంగా వెళ్ళిపో, అబ్బాయికి నడక నేర్పించారు, నువ్వు దగ్గరికి వస్తే అబ్బాయి నిన్ను ఎత్తుకోమంటాడు, అబ్బాయి నిన్ను చూసి పరిగెత్తాలి అని. చివరికి 4 రోజులు అబ్బాయితో, అంటే నేను అబ్బాయి ఒకటేసారి ఉన్నాం అక్కడ ఈ ట్రైనింగ్స్లో. అబ్బాయి 4 రోజులకి నార్మల్ పీపుల్ లాగా వాళ్ళ అమ్మ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. సో అప్పుడు నాకేం అర్థమైందంటే, ప్రపంచంలో డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ని వాళ్ళు ఏం చేయలేరమ్మని సడన్గా జడ్జ్ చేయకూడదు. వాళ్ళు మనకంటే ఫాస్ట్గా పరిగెత్తగలరు, మనకంటే స్పీడ్గా నడవగలరు. ఇది నాకు అర్థమైంది. ఇది అర్థమైన టైంలో మా ఫాదర్ జర్నలిస్టు అప్పట్లో మయూరి సినిమా వచ్చింది ఒకటి. మయూరి సినిమాలో సుధా చంద్రన్ హీరోయిన్. ఆవిడకి పెద్ద డ్యాన్స్ ఇష్టం అనమాట, డాన్సర్ అవుతుంది. ఆవిడ బస్ యాక్సిడెంట్లోనే కాలు కట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆమెను ప్రేమిస్తాడో వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆవిడతో ఉండోడు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. సో ఈ కాలు కట్ అయిపోయినప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఆర్టిఫిషియల్ లింబ్ వేసుకుంటుంది. దానిలో నడవటమే కష్టం. మీరు ఆ సినిమా చూడండి ఒకసారి, మయూరి అని. నడవటమే కష్టం అనమాట. కానీ ఈ అమ్మాయి, అది రియల్ స్టోరీ అనమాట. ఆ అమ్మాయి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకుని, ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకుని డాన్సర్ అవుతుంది, ఫేమస్ డాన్సర్ అవుతుంది. అమ్మాయి డాన్స్ చూస్తే ఆ కాళ్ళతో రియల్ కాలు తీసిందని ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమాలో ఆర్టిఫిషియల్ లిమ్స్తోనే యాక్ట్ చేసింది అమ్మాయి. ఇట్లా నా చుట్టూ కొన్ని వందల స్టోరీస్ మీకు చెప్పాలి. నేను నిన్న అనుకున్నా, అసలు రామోజీరావు గారు ఉంటే బతుకునుంటే ఈనాడు వాళ్ళు ఇలానే రెస్పాండ్ అయ్యేవాళ్ళ ఈ సమస్యకి అని. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరుండి సుధా చంద్రన్ గారిని ఒప్పించి సినిమా చేయించారంట. ఆ అమ్మాయికి బెస్ట్ పారితోషికం కూడా ఇచ్చారంట ఈ సినిమాకి, తనే చెప్పింది. తర్వాత ఒకసారి ఏదో మీటింగ్లో తను కలిశాను అనమాట. కొంచెం నేను ఫేమస్ అయ్యాక కలవటం జరిగింది ఇలాంటి వాళ్ళందరినీ పర్సనల్గా. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం అంటే నేనే కాదు దీనిలో బీట్ చేయాల్సింది, అంటే దీన్ని బీట్ చేసి బయటకు వచ్చిన అలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి, సమాజానికి ఇదంతా తెలియదు అనేది మనసులో భావన ఉంది. దాంతో నా కోరిక ఏంటంటే డిఫరెంట్ లేబుల్ పీపుల్ని ఎలా అయినా సివిల్ సర్వీసెస్లో కూడా పైకి తీసుకురావాలి, నాకు కోరిక చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు,
ప్రతి ఇయర్ నేను కొంతమంది అలా ఖచ్చితంగా వాళ్ళ కోసం వర్క్ చేస్తాను కూడా, వాళ్ళని ఎక్కువ చూసుకుంటాను నేను ప్రతి ఇయర్. ఖచ్చితంగా 1 or 2 people గత 3-4 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ దగ్గరుండి పాస్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినా మీకు అర్థమవుతాయి. డిఫరెంట్ లేబుల్ మీద స్పెషల్గా కేర్ పడతాను. అది ఎవరికి ప్రపంచంలో చెప్పను, మనం చేసాయని చెప్పకూడదని చెప్పనండి. అండ్ ఏ డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్కి నేను వెళ్ళి ఆ పిల్లల కోసం ఉండి వస్తాను. నేను అంతేందుకు నేను ట్రైబల్ ఏరియాస్ కూడా వెళ్తాను, కొండల గుట్లు కూడా ఎక్కుతాను పిల్లల కోసం, డిఫరెంట్ లేబుల్ పిల్లల కోసం. అది కూడా ప్రపంచానికి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏది మంచి చేస్తే ఏది చెడు చేస్తే నా జడ్జిమెంట్ నా మనసుకు తెలిసి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఆ సందర్భంలో ఈ ట్వీట్ ఆవిడకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళతో వర్క్ చేస్తుంది, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంత చెప్పిన తర్వాత ఎంత గాయపరిచింది అనేది అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళు ఎంత బాగా కష్టపడతారంటే జీవితంలో వీళ్ళకి కోరికలు ఉంటాయి, కానీ సమాజం వాళ్ళని అనగొడుతుంది. ముందుగా ఒకటి ఆలోచించండి, డిఫరెంట్ లేబుల్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా చూస్తారు, అక్క చెల్లెలు ఎలా చూస్తారు. ఇంకా గుర్తు బాగా సినిమాలకు వెళ్తారు కదా పేరెంట్స్ అందరూ. అప్పట్లో సినిమా అంటే అదేదో ఇంట్లో సినిమాలు వచ్చాయి కాదు, సినిమాలకు వెళ్తారు కదండి. వెళ్ళేటప్పుడు టీం అంతా బయటకు వెళ్తారు, వాళ్ళు ఒక్కళ్ళనే పక్కన వదిలేసి వెళ్తారు. ఇంట్లో చాలామంది ఆ ఫ్రెండ్స్కి వెళ్ళని జరిగేది. ఈ సమాజంలో వాళ్ళు ఇవన్నీ దాటుకుంటారండి పాపం. ఇవన్నీ ఫేస్ చేస్తారు, బయటకు వస్తారు, చదువుకుంటారు. ఏం ఆశ పెట్టుకుంటారు తెలుసా? చదివేటప్పుడు ఏం ఆశ ఉంటుంది తెలుసా? నేను కనుక ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అవుతాయి, ఇంకోటి అయితే నన్ను సమాజం ఇలా చూడదు కదా, నాకు గౌరవం వస్తుంది కదా అని చదువుతారు. అది వాళ్ళు చదవడానికి కారణమే అది. నాకు ఈక్వాలిటీ కావాలనే కసితో లోపల ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మిగతా విషయాల్లో వాళ్ళకి ఈక్వాలిటీ ఉండదు. అంతెందుకండి మీరు చెప్తాను, డిఫరెంట్ లేబుల్డ్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వివక్ష ఎంత ఉంటుందంటే, జనరల్గా మనం ఇండియన్ కల్చర్లో, ఫారిన్ కల్చర్లో ఎంత దారుణం ఉండదు. బాడీని చూసి పెళ్లి చేసుకుంటాం. మన కల్చర్లో మనం మనిషి షేప్ చూసి, బాడీ చూసి, వాళ్ళు అందంగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా లేదా, కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నారని పెళ్లి చేసుకుంటాం. మీరు ఆలోచించండి, దివ్యాంగులకి నిజంగా సొసైటీలో వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ అయినా సరిగ్గా దొరుకుతారా? అంత మంచి ఉన్నోళ్ళు అన్ని సమాజంలో బోళ్ళంత వివక్షకు గురవుతారు. అప్పటికి వాళ్ళకి ఆత్మన్యూన్యత చాలా పెరిగిపోయింది. బయటికి రావాలంటే భయం, వాళ్ళని జడ్జ్ చేస్తారని భయం. మీరు చూడండి, రోడ్డు దాటేటప్పుడు కొంతమంది డబ్బులు లేని, అంటే స్తోమత లేని దివ్యాంగులు పాకుతుంటారు కింద, మీరు చూసి ఉంటారు. అంతకంటే మానవ హేమైన ఇది పని ఏమైనా ఉంటుందా? బట్ స్టిల్ వాళ్ళకి హెల్ప్ చేసిన మనుషులు పెట్టుకోలేక రోడ్ల మీద పాకుతుంటారు కింద. వీళ్ళందరి కోసం నా వంతుగా నేను చేస్తాను, నేను ప్రపంచానికి చెప్పాలి లేదా ఇంకొకరికి సమాధానం చెప్పాలి అనుకోవట్లేదు. కరెక్ట్, చాలా నిస్పృహలో ఉంటారు, అసలు చాలా ఇదిగా ఉంటారు, ఇంకొకరిని చూస్తారని సిగ్గుపడుతూ ఉంటారు. అంతెందుకండి, ఇప్పటికీ చెప్తున్నా, నేను సివిల్స్ పాస్ అయ్యాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పటికీ కూడా ఏ టీవీ ఛానల్ అయినా నాకు కాళ్ళు చూపిస్తే నాకు నచ్చదు, నాకు అసలు నచ్చదు. నన్ను మంచిగా చూపించండి, నా కాళ్ళు ఎందుకు మీరు చిత్రీకరిస్తారు, దాని సింపతి చూపిస్తారనుకుంటున్నారా అనిపిస్తుంది నాకు మనసులో. నాకు వస్తుంటారు కదా, కావాలని నాకు కాళ్ళు తీస్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. నేను చెప్పి ఆ వీడియోస్ తీసేయండి నన్ను అరుస్తూ ఉంటాను అనమాట. నాకేమో ఒకళ్ళు ఎవరో అవార్డు ఇవ్వడానికి నీకు పెద్ద అవార్డు ఇస్తామని చెప్పి వాళ్ళు వీడియోగ్రాఫర్ని పంపించి నాకు కాళ్ళ నుంచి బాడీని తీస్తుంటే నా కాళ్ళు ఎందుకు తీస్తారు, మీకేం సంబంధం? హౌ డేర్ యూ డూ దాట్? సో అంటే ఇంత ఆవేశం నేను బయటికి చెప్పను ఎప్పుడు, కానీ బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. అంటే నన్ను చూపించిన వాళ్ళు ఇంకోళ్ళు చూపిస్తారు. నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు కసితో నేను జీవితంలో జీవిస్తున్నానండి, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నాలాంటి కొన్ని వందల వేల మంది నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుభవించే బాధలు తెలుసు. అది దాటుకుని వెళ్ళి ఏమనుకుంటారు తెలుసా? మా చెల్లి నన్ను ఈక్వల్ చూస్తుంది కదా, మా అన్న నన్ను ఈక్వల్ చూస్తాడు కదా, మా చుట్టాలు నన్ను ఆ రోజు అవమానించారు, వాళ్ళు ఆ రోజు ఈక్వల్గా చూస్తారు కదా, చదువుతాడు. ఒక అబ్బాయి అమ్మాయి చదువుకుంటారు,